మరి నువ్వైనా గాని యోజన కొల్లయ్యా నేనే ఎప్పటికి వేసుకున్నా గాని నిన్ను ఎవరికి వేసుకోరు పోదురు కొల్లయ్యా మరి అమ్మ సవగల మంది యోజన బాలగంగ మేడలమ్మ ఎడవాపుకోని రంగా మా యొక్క 7 రంగాలతో ఉంటే మంగళ కంత్ర మారి మీద ఉంటే అటువంటి ఒక్క బోర్లేసి వంకించి బొంకించి నువ్వు మాయల గల్లోనివి మస్తుల గల్లోనివి 7 గుంట్లకెళ్ళిన ఎడవాపుకోని నువ్వు పర్వతం తీసుకొని రంగా అటువంటి ఒక్క గుర్రం మీద నన్ను తోలుకొని రంగా కోరి పిల్లలు నేనున్న తక్కువ ఇంకొద్దాని నువ్వు బావు తీసుకొని గుర్రం మీద తోలుకొని రాంగా మరి అటువంటి ఒక్క ఎక్కువ దాన్ని నేనున్న తక్కువ నువ్వు నా కాలే తలిగిందో ఏలే తలిగిందో నా పోస తలిగి నా ఉసురు తలిగి అటువంటి ఒక్క నీవు ఎక్కువని పాపము తలిగి నీకు నడవంతురా నీకు 4 రోగాలు కట్టనైనా కొండయ్యో కొన్న వాళ్ళే పోయిడా కొల్లోడా ఓడి కొల్లోడా నేను పుల్లరిగా నేను ఉన్నాను నువ్వు ఉన్నావు వాళ్ళ వాడికొల్లోడా కొంగవాళ్ళు నువ్వు ఉన్నావు ఆ పిల్ల కొంగవాళ్ళు నువ్వు ఉన్నావు చేసిన బొమ్మలు నేనున్నానయ్యా ఆ చేసిన బొమ్మలు నేనున్నానయ్యా అల్లముల పిల్లలు నేనున్నానయ్యా ఆడగారి బొమ్మలు నేనున్నానయ్యా ఓడి కొల్లోడా రాజుల పిల్లలు నేనున్నానయ్యా బాయిల కప్పలు నువ్వున్నవయ్యా బొమ్మల పిల్లలు నేనున్నానయ్యా ఓ కొల్ల వాళ్ళు పోయినా నాకు 66 వరకు అటువంటి ఒక వస్త్ర రేఖలు 33 చంద్ర రేఖలు కొల్లయ్యా ఎడమ చేతుల మత్త యమలోక మెత్త కుడి చేతుల మత్త వైకుంఠ మెత్త లోదడల మత్త లోకంబ మెత్త కొల్లయ్యా ఆరికాలకు మచ్చ ఆవులు కోరుగారు కొల్లయ్యా ఉడి చేతి పొట్టుకు వంక ఉన్నది కానీ నాకు వంక లేదు నేను నీకు దొరకడు నీ అదృష్టము కొల్లయ్యా నడవంతురాలు నీకు 4 రోగాలు ఘటనైనాయి మరి చెట్టుని తినుకుంటాను కోరి దాక్కుంటా వాడు ఉండక మరి నా విన్నే కారాలు మీరాలు నూరి నాకంటే చక్కని సిరిని తెచ్చనంటున్నావు కొల్లయ్యా నువ్వైన దేశాన వైగొల్లయ్యా నువ్వైన దేశాన వైగొల్లయ్యా చక్కని సిరి వైగొల్లయ్యా నీకన్నా దొరకని వైగొల్లయ్యా అలా చూసినవా అటువంటి బామ మేడలమ్మ ఇంతేజు ఆటలు అంటుంటే స్వామి గుళ్ళ వారికి పుట్టరాని కోపం పుట్టింది మరి అటువంటి బలియ కులం బౌలంజ కులం నువ్వైనా కానీ నన్ను ఇంతేజి మాటలు అంటున్నావా బామ ఏమంటారవే
నాకంటే చక్కని సిరి భూమి మీద పుట్టలేదు. ఓ మేడమ్మ నీకన్నా సిరి పుట్టలేదు పుడితే దక్కలేదు అంటున్నావు. దక్కలేదు అంటున్నా. అయితే చెర్ల బొంగోలు నేనున్నా, ఏ బంతి బొంగోలు నువ్వు ఉన్నావు. చేసిన బొమ్మలు అంటున్నా. అంతేనా? అంటే గుడి మీద నందులేనేమో నేనున్నా, గుడి మీద కొంగోలే నువ్వు ఉన్నావు, గుళ్ళె నేనున్నా. అంతేనా? ఓ మేడలమ్మ మరి ధరవంతిది అన్నాడు భగవంతుడు మల్లయ్య. అటువంటి గడి బలి దాని ఆకారం అమ్మబోతే నా పేరు భగవంతుడు మల్లయ్యని కాదన్నాడు. మరే బల్లి రాని ఆకారం అమ్మబోతే చెమటలు పుట్టిన తిరిగి వీరభద్రుని కాదు, మహిళలు పుట్టిన ఆ భగవంతుడు మల్లయ్యని కాదన్నాడు. మరి నాకన్నా తిరిగి పుట్టలేదు పుడితే దక్కలేదు అంటున్నావు బామా. ఓ బామా మేడలమ్మ తిరుగుతా తిరులోకం నడిచిపోతా నాగలోకమే. మరి భగవాల కోసం మారు భూములు వెళ్తా, తెలియల కోసం తెలియ భూములు వెళ్తా. మరి ఏ దేశమన్న పోయి బాబా ఏ రాజమన్న పోయి బామా నా అందానికి దొరకడం నీదే ఉన్న అదే అందం. ఓ బామా నీదే ఉన్న అదే అందం, నీ అందం పంతుల్లాగా. మరి అటువంటి ఒక్క భగవంతుడు రాజమల్లికార్జున స్వామికి పుట్టరాని కోపం పుట్టిందమ్మా. మరి అటువంటి బాలగంగు వేడలమ్మ అన్న భగవంతుడు మల్లికార్జున స్వామి. మరి బాలగంగు మేడలమ్మ శివను పెట్టిన భగవంతుడు మల్లయ్య సరవంతిది మేడలమ్మ. అరే అరే రే భగవంతుడు మల్లయ్య రారాని కోపం కచ్చిండు. మరి రారాని కోపం కచ్చి భగవంతుడు మల్లయ్య సరే మంచిది బాబా నీకన్నా తిరిగి పుట్టలేదు పుడితే దక్కలేదు అంటారు బాబా. బాబరామో తిన్నా రామో అయ్యా బాబరామో తిన్నా రామ అయ్యా నేను పోతానున్నానమ్మా రామ నేను పోతానున్నానమ్మో రామ బామెళ్ళమ్మ నేను వెళ్ళిపోతున్న రామో. నేను పోయినే వస్తా రామో బాబాడే వేడలమ్మ నేను పోతున్న బాబా. నేనైనా గాడిపోయి బాబా నీకు దగ్గర తిరిగి కచ్చి బాబా. చల్లగుందల కాడ సముద్ర బోరు పెట్టి బామ ముంతంత దిగబెట్టి నీ మూడు గుర్తులు కుదిపెట్టనే బామా. అది ఆగరే బామా మేళ్ళమ్మది గుట్ల కూతున పెట్టి ఈ పద్ధతోడి కంది మోపయబోది నా పేరు భగవంతుని వల్ల ఏడు కాదు. ఓ మేడమ్మ అయితే ఏటికి ఎదురెళ్ళి కచ్చి సాటికి సముద్రం తెచ్చి సముద్ర పోరు పెట్టి ముంతంత దిగబట్టి మూడు గుద్దులు కుదిపించి దిగుట్ల కూతున పెట్టి దీపంతతోటి గంజి మోపియపోతే నా పేరు భగవంతుడు మల్లయ్య కాదు. అంత పని చేస్తావా? నాతో అవుతుంది అయ్యమందం అవుతుంది. చెప్తున్నా ఓ మాట చెబునందు పెట్టరాదు గొల్లయ్యా. గొల్ల వల్ల పోయిడా ఏటికెళ్ళి కట్టి సాటికి సమితిని తెచ్చి సంవత్సరాల పోటు పెట్టి మరి ముంతంత సిక్కి హంపి మూడు గుద్దులు గుద్ది పెట్టనంటున్నావు. ఎన్న గుండెల కాడ ఎన్నుల గుద్ది పెట్టనన్నావు, చల్ల గుండెల కాడ సంకల్లా ఒడిపెత్తనన్నావు. ఓ గొల్ల వల్ల పోయిడా నీకైనా కానీ అటువంటి ఒక 7 రోగాలు ఉన్నాయి గొల్లయ్యా. ఉడికాలు పుట్టాలి ఎడమ కాలుకు మండి ఎన్నుడు రాస పుండు గుండెల చేదకు నెత్తిన మాద పుండు ఉన్నది. మరి నీ అందానికి నీవు ఎవతో దొరుకుతుందని పోతని అంటున్నావు. నువ్వు వేన సోట గొల్లయ్యా మాదికి మందరి ఏది దక్కది ఏది గంగెత్తుంది కూడా నిన్ను పిలిచి గంజి పోయేది. నీకు రాయినది కూడా నిన్ను ఒక దగ్గర దియ్యబోదు. అదంతా అట్లా ఉండంగా ఓ గొల్లయ్యా నాకంటే చక్కని సిరి భూమి మీద పుట్టలేదు, పుట్టిన గాని దక్కలేదు గొల్లయ్యా. మరి ఇటు భార్య లక్ష్మీదేవి లేదు, బ్రహ్మ భార్య సరస్వతి అమ్మ లేదు, శివుని భార్య పార్వతమ్మ కూడా నా అంత అందగది కాదు గొల్లయ్యో.
గొల్లమల్లె పోయిడా గొల్లయ్యా మరి అటువంటి నాయన 4 ఖండాలు 8 రోగులు తిరిగిన గాని నాకంటే అంత గతి దొరకది. నువ్వు పోతనని ముడుతున్నావు. నువ్వు తిరిగి తిరిగి వచ్చకాంతుడు పోయి మళ్ళా నా కాళ్ళ దగ్గరికి వస్తావు నువ్వు గొల్లయ్యో. మానుకోని లోగిళ్ళల్లో పడి ఉండు నువ్వు గొల్ల వల్లే పోయిడా. భగవంతుడు రారాజు మల్లయ్యకు పుట్టడానికి కోపం పుట్టింది. అబ్బబ్బబ్బా దాని అహంకారం చూసిన వారిది అటువంటి ఒక తలుసుకుంటే ఆగబోదు, గుర్రం ఉరికితే దక్కబోదు అందరన్నా. ఆడిది తలుసుకుంటే ఆగబోదు, గుర్రం ఉరికితే దొరకలేదు అన్నారు వెనకడ పెద్దలు. నాయన పర్వాలేదు, నేను దాని అహంకారం అంపపోతే నా పేరు ఒక్క మల్లికార్జున కాదన్నాడు. భగవంతుడే రాజు మల్లయ్య, పుట్టారని కోపం పుట్టేనా, విడవమిస్తాము ఎక్కువ పెట్టేనా, పూడేమిస్తాము అది పెట్టేనా. అప్పుడు దేవుడు ఏమంటా ఉన్నారా, భగవంతుడు రాజు మల్లయ్య పెట్టి కుడి మిస్తాం అని పెట్టి బియ్యం వంటి పండ్లు పిండివాడ కొరికి మరి అటువంటి స్వామి గురుడవాడు ఏమి చేసిండు. తమ్ముడా నాగన్నా నువ్వైనా గాని అటువంటి ఒక పర్వతాలు పైరము మరి అటువంటి మీ వదిలే మేడలమ్మ ఉంటుంది జాగ్రత్తగా ఉండమని అటువంటి నాగన్నకు చెప్పిండు. మరి నేను ఎన్ని రోజుల కత్తను వచ్చేదాకా మాత్రం పర్వతాలు జాగ్రత్త అని చెప్పి భగవంతుడు రారాజు మల్లయ్య పర్వతాలకు చెయ్యొచ్చి దండం పెట్టిండు. భగవంతుడే రాజు మల్లయ్య పర్వతాల దేవుడు దిగావట్టేనా, ఒక్కొక్క మెట్టురా దిగుతా ఉన్నాడా, ఒక్కొక్క మెట్టు దేవుడు దిగావట్టేనా, పెద్ద బాధారి పోతా ఉన్నాడా, అడవిల దేవుడు పోతా ఉన్నాడా, ఎంత ఎవరు లేరాయే, ఎంత ఎవరు లేరాయే, ఎంత సోపాది ఎవరికి లేరాయే, ఎంత ఎవరు లేరు దంత సోపది లేరు ఒంటి కాదు మల్లయ్య, వలదాని మొత్తం కత్తుల కళ్ళెం కదరవన్నీ కాదు భగవంతుడు రారాజు మల్లయ్య. అడుగులో దేవుడమ్మ రామరాము ఆగమైపోతముండా రామరామ, ఆగమైపోతముండు ఓ నాయను ఏమంతా ఉన్నడే రామరామ. రామయల బాలగంగ వేరమ్మ వేరమ్మ భగవంతుడే పర్వతాల మీద బాలగంగ మేడలమ్మ దగ్గర ఉండంగా ఇంద విగారు పొంద గోపాలు లెక్క ఉండ భగవంతుడు మల్లయ్య. బావా ఏడికి ఎదురెళ్ళి కట్టి జాతికి సంధ్యం తెచ్చి సన్నా కుందరు కాడ సముద్ర పోరు పెడతాడు భగవంతుడు పోతూ ఉంటే పర్వతాల మీదనేమో ఎంత విగారు లెక్క పొంద గోపాలు లెక్క ఉన్న భగవంతుడు మరి అటువంటి 12 ఆవిడ మీద ఏనాడు ఏరబోతూ ఉంటే బాలగంగ వేడవమ్మ యుద్ధమంటే పొడిచి ఏడి పొత్తుల వెలిగేడు చోతోలే ఆయన మూడే ఉందడ పెడిచిన గంట చోతోల కనబడతా ఉన్నాడా. బాబా మల్లయ్య రావే నా బాబు, బాబా మల్లయ్య రావో నా బాబా, బాబా మల్లయ్య నా తప్పులు చెవించు బావల్లా నిన్ను తప్పించి దాపిన నేను పెట్టినా అలనాడు ఏరవనాడు నా ఏడగోరవన్న గల్లకు నువ్వేడు బాబుగా తిన్నాడు నీ అక్క నా ఆడబిడ్డ రేణుగా ఇల్లమ్మ ఏమన్నది ఓ మరదలా మేడమ్మ నీకేదన్నా బద తిన్నాడు నన్ను ఆదిగిరి ఏమన్నది ఎల్లమ్మ. ఎక్కడ అనవోది అక్క ఓరేనకు ఎక్కడ అనవోది ఎక్కడా
దమ్మదేయగారవక నాయకరా అదుగోడల్లి అదే ఓరేడుగు దమ్మదేయగారవక ఓరేడుగా అమదేయగారం అదుగో దమ్మదేయగారం సంగయాలు పెట్టే అడబిడ్డ తమ్ముడు మల్లయ్య కాదే ఓరేడుగా తమ్ముడు మల్లయ్య కాదు ఓరేడుగో ఆడబిడ్డ ఎల్లమ్మ నీ తమ్ముడు మల్లయ్య నాలుగు దానికి తమని చెప్తానని నన్ను వదిలి పెట్టిపోతుంటే ఆడబిడ్డ పోయేడు తమ్ముడు మల్లయ్యకు హఠము నువ్వు వచ్చి నువ్వు మరల కొట్టే ఆడబిడ్డ అమ్మా మరి ఆనాడు ఒక మరి అటువంటి మేడలమ్మా ఓ ఆడబిడ్డ రేణుక ఎల్లమ్మ ఎక్కడ పోతుంది నేను అత్త తెచ్చిన పిల్లని గాను అత్తతో చెప్పుకోవడానికి మరి అటువంటి మామ తెచ్చిన పిల్లని కాదు మామతో చెప్పుకోవడానికి నేను కులం తెచ్చిన పిల్లని కాదు నేను కులంతో చెప్పుకుంటున్నా దేవుడు నాకు ఎవరు దిక్కుని ఉండరమ్మా రేణుక ఎక్కడ పోతివి నా మీద మాత్రమేనా గాని అడిగలిగి మీ తమ్ముడు మల్లయ్య మరి వదినో తీసుకొత్తనని పోతున్నాడు మరి అటువంటి పెయిన దేశాల అటువంటి ఇవాళ రేపు మరి ఆడోళ్ళేమో ఎక్కున్నారు మరి మగోళ్ళేమో తక్కువ ఉన్నారు మరి దక్కలతో రాయందులతో గంగెత్తులతో యువతన్న దొరికినట్టు మాత్రం దాన్ని తీసుకొచ్చి దాన్ని ఈపు కొద్ది అవుతుందో దాని చేతు కొద్ది అవుతుందో పోయేటి మీ తమ్ముడు మల్లయ్యనైనా కాని అటువంటి ఒక్క మరల కొట్టు ఆడబిడ్డ రేణుక ఎల్లమ్మ అని మాత్రమేనా గాని ఆ యొక్క మేడలమ్మ ఏనాడు ఆడబిడ్డ రేణుక ఎల్లమ్మను ఆదుకున్నది ఆ చేసే వారకల్లా ఆ మేడలమ్మన్న పలుకుతూ అటువంటి ఒక రేణుక ఎల్లమ్మ చెవున పెట్టింది నా తమ్ముడు మల్లయ్య మొన్ననే లగ్గం వేసుకున్నాడు మరి ఇవాళ ఈ రోజు మరి నా మరదలకు నా తమ్మునికి ఎలాంటి అసలు కయ్యం ఎక్కడికి వెళ్ళి వచ్చిందో ఇప్పుడే పోయి నా తమ్ముడు మల్లయ్యకు బుద్ధి జ్ఞానాలు చెప్పి అటువంటి ఒక రాయసొంటి నా తమ్ముడిని లక్కోల కరిగించి నా తమ్ముడు మల్లయ్య ఇరుకకు మలుపుతా నేను ఇంకా రేణుక ఎల్లమ్మ అప్పుడైనా కానీ నెత్తి మీద పప్పు పప్పుని ఎరకల పుట్టి పుట్టిల కావెళ్ళి పెట్టుకోని అటువంటి పరమజ్యోతి ఎల్లమ్మ మరి ఎడకల సాని అవతారం మీద అటువంటి తమ్ముడు మల్లయ్య కట్టము ఏ రకంగా వస్తున్నది వచ్చు తీరకాల సాని నోయమ్మ రేవని తానే బొమ్మ వచ్చు తీరకాల సాని నోయమ్మ రేవని తానే బొమ్మ భూమి ఆకాశం ఉంటాక ముందు పెరగాక ముందు భూమి ఆకాశం ఉంటాక ముందు ఇక పెరగాక ముందు మూల నక్షత్రాల జన్మించినారు ఇప్పుడు మీ లోపాల నా తల్లిదండ్రికి నామం పేరు ఇక నా పెరగలేదు చెప్పుతాను కంచిగా మార్చి మదన మీనాక్షి బెజవాడ కనుక దుర్గమ్మ నీకు తిరడంటేనే తల్లి భూమి ఆకాశము ఉంటాక ముందు ఇక పెరగాక ముందు గెలవంటే మామ మారయ్య మొగడు సోడప్ప గెలవంటే మామ మారయ్య మొగడు సోడప్ప సోడప్ప అల్లింది సోదాల పుట్టి చేడు ముద్దాల కుదిరింది పుట్టి ముద్దాల మరిగింది పుట్టి
అల్లింది పుట్టి ముంచెల ముచ్చాల కుదిరింది పుట్టి అద్దెని ముచ్చాల అల్లింది పుట్టి మానేడు ముచ్చాల మలపింది పుట్టిరో ఉన్నది ఉన్నట్టు ఎప్పు తల్లి ఎందు లేనట్టు ఎప్పుడు కడియ గంటం ఎప్త కర్మ కాశారం ఎప్తర పొర్రన్న వచ్చు తీయరకాల సాని నోయమ్మానే వరకానే వచ్చు తీయరకాల సాని నోయమ్మానే వరకానే మరి రకంగా కనుక నేను కనబడ్డది వెనుక పరమజ్యోతి ఎల్లమ్మో అడవి లోపల భగవంతుడు మల్లయ్య పోతుంటే దేవునికి అర్థం దేనికా ఎల్లమ్మ చేర వచ్చింది మరి అక్క రాగం తమ్మునికి ఏర్పాటు తమ్ముని పిలుపు అక్కకి ఏర్పాటు భగవంతుడు మల్లయ్య అక్క పిలుపు ఒకరాయన అక్క ముచ్చట మాత్రం దేవుడు కనిపెట్టి ఏమంటా ఉన్నాడు మరి తమ్ముడా మల్లయ్య మరి నన్ను ఏర్పాటు చేసినవు నువ్వు గాని తమ్ముడా రా తమ్ముడు దాయగల్లా తమ్ముడా తమ్ముడు దాయగల్లా తమ్ముడా తమ్ముడు చేయగల్లా తమ్ముడా పెట్టేగా తమ్ముడా వల్లయ్యా కొట్టేడుగా ఎండ పెట్టేడు కొట్టుకునే తమ్ముడా ఎండలు ఓట్లు కొడుతున్నాయి తట్టేడు ఎండలు తలిసి కొడుతున్నాయి మగేడు ఎండలు మళ్ళీ కొడుతున్నాయి తమ్ముడా మొగమా నవ్వుతూ ఉండవా కాయలు కొంచెం ఆవిడ కడుతుంది వేణు దెబ్బలు కొంచెం వల్లెండి పేరుతామడా వారి వాడు కొట్టిన పగవాడే కొట్టిన కొట్టిన ఎదురుడు కొట్టిన పంచాల పాపతుడు ఎవడు కొట్టి ఎవడు నిశ్చేతముడు నాతోని ఎప్పుడు అక్క అంటు లేని పర్వతంగా అంటు తరగబెట్టి ముట్టు లేని పర్వతంగా ముట్టు తరగబెట్టి ఎంగిలి బాగా పర్వతాలు ఎరగేసి ఎత్తం చేసి తమ్ముడా కొట్టేది ఎండల్లో పెట్టేది గాలి లోపల అడవి లోపల అద్దన్న పడవిలో తెచ్చిన తమ్ముడు లోపల తమ్ముడా వారి పెద్ద పుల్లు మాట్లాడుతున్నాయి కోరి పెద్ద పుల్లు కొట్లాడుతున్నాయి అడవి లోపల ఎందుకు కోరకపోతున్నావు తమ్ముడా పాలోడు కొట్టిందా పగవాడు కొట్టిందా మిత్రుడు శత్రుడు తుండి దుస్మాన్ పంచాల పాపతుడు ఎవడు కొట్టే ఎవడు తిట్ట తమ్ముడా ఏం బాధ కలిగిందని అడవి లోపల పోతున్నావు తమ్ముడు ఓ తమ్ముడు మల్లయ్యా మల్లయ్యా వీడి వీడి ఒకల్లాడేమో చెప్పుతున్న ముచ్చట దేవుడు పెట్టుకల అది నా మాట గొల్లపోరు చూడు అక్కరాయరేడుగానే ఒరేడుగా అక్కరాయరేడుగానే ఒరేడుగా ఎల్లమ్మ చెప్పుతున్న మూడ దేవుడు పెట్టవే కళ్ళగాది రాదు వాట ఒరేడుగా కొల్లబోరు తోడుగా ఒరేడుగా కొల్లబోరు తోడే ఒరేడుగా కయ్యల్లమ్మ కళ్ళగాదు రావాడ కొల్లబోరు తోడు వీడు వీడు రావన్నా వీరుతో వెళ్ళనే కయ్యల్ల
ఎల్లమ్మ ఒక మాటేమన్నావు ఒరి తమ్ముడ వల్లయ్యా పర్వతాల మీద బాలగంగ మేడలమ్మతోటి ఆడ దగ్గర ఆడుకోడు ఆటలు ఆడవాడి నువ్వు ఎందుకు అవసరం వచ్చిన అంటారు అక్క అక్క ఎల్లమ్మ ఆడదే కొనకత్తే కోడలు తిని మరలు మేడలమ్మ ఏమన్నది అక్క అక్క ఎల్లమ్మ అటువంటి గడివి ఎక్కింది పల్లె అది ఉన్నదాడ తక్కింది గొల్లవాడి నేను ఉన్ననాడనే అక్క అక్క ఎల్లమ్మ